అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు శనివారం సందర్భంగా ప్రత్యేక పూజ మరియు ఆయుధ పూజ. ఆయుధ పూజ అంటే మనము కట్టుకునేటటువంటి ఈ లంగోటీలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఆయుధం కిందకే వస్తాయి. ఇట్లా ప్రతి మంగళవారం ప్రతి శనివారము ఈ మంగళవారము ప్రత్యేక పూజ ఉంటుంది, కాకపోతే శనివారం మాత్రం ఈ ఆయుధ పూజ అనేది ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా మా లంగోటీలకు ఈ విధంగా ఆయుధ పూజ చేయించడం జరిగింది అర్చకుడిచే. ప్రతి మంగళవారం మరియు శనివారము మన వ్యాయామశాలకి అర్చకుడు శ్రీ సిరిపురం బాలాజీ అన్న వస్తాడు, ప్రత్యేక పూజలు చేస్తాడు. మరియు శనివారం ఆయుధాలకు ప్రత్యేక పూజ ఉంటుంది. వ్యాయామం చేసేటటువంటి సామాగ్రి ఏదైతుందో దాంతోపాటు ఈ విధంగా లంగోటి అయితే వ్యాయామశాలకు వచ్చే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లంగోటి తీసుకోవాలి. అదేవిధంగా వారంలో 2 సార్లు ఈ విధంగా అయ్యగారు వచ్చినప్పుడు ఆయుధ పూజ చేయించుకోవాలి. దాదాపు వ్యాయామశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ అయిపోయినాయి. శిక్షణ కోసం వ్యాయామశాల పూర్తిగా సిద్ధమైంది. కేవలం ఈ యొక్క దీంట్లో ఎర్రమట్టి ఏదైతుందో మనము ఒక 6 ట్రాక్టర్ల ఎర్రమట్టి పోసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇది ఒక్కటైతే మాత్రము శిక్షణ పూర్తి స్థాయిలో మనకు చేసుకోవడానికి వీలుంటుంది. దయచేసి వ్యాయామశాలలో కుస్తీ, కత్తిసాము మరియు కర్రసాము శిక్షణ తీసుకోదలిచిన వారు అడ్మిషన్ల కోసం అడ్మిషన్లు ప్రారంభమైనవి, దయచేసి రాగలరు. ఈ ఏదైతే అఖాడా ఉందో గోదా, దీంట్లో మట్టి కూడా ఒక వారం రోజుల లోపల మట్టి తెప్పించి దాన్ని జల్లించి పౌడర్ లాగా జల్లడ పట్టించి దీంట్లో పోయించడం జరుగుద్ది. మరొక 10 రోజుల లోపల ఈ యొక్క అఖాడా లోపల పూర్తి శిక్షణ మొదలవుతుంది. తల్లిదండ్రులు మరియు విద్యార్థులు గమనించగలరు. జై శ్రీరామ్.